అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడుతూ ఏమంటున్నారు అంటే, మరి మీ తండ్రి అయిన అబ్రహాము నా దినమును చూసి సంతోషించాడు అని చెప్తున్నాడు. నా దినమును కోసము ఆయన పరితపించాడు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. లేకపోతే నా దినాన్ని ఆయన ఏ విధంగా చూశాడు, ఏ విధంగా యేసుప్రభువు పుట్టక మునుపు నుంచి ఉన్నటువంటి అబ్రహాము యేసుప్రభువును చూశాడు అని ప్రశ్న వేసినప్పుడు ఆయన అన్నాడు, మీ తండ్రి అయిన అబ్రహాము పుట్టక ముందే నేను ఉన్నాను అని, నేను ఉన్నవాడను అన్నటువంటి స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు. ఉన్నవాడను అన్న స్టేట్మెంట్ ఎవరు పడితే వాళ్ళు ఇవ్వరండి, దేవుడు మాత్రమే ఆ స్టేట్మెంట్ ఇవ్వగలడు. ఈ విషయాన్ని గుర్తుంచుకొని ముందుకెళ్దాం. అలా మాట్లాడినప్పుడు మనం ఏం చూసాము అంటే, మరి అబ్రహాముకు ఏ విధంగా యేసు ప్రభువు కనిపించాడు అని అన్నప్పుడు ఆదికాండం 18వ అధ్యాయం మొదలుకొని ఆదికాండం 22వ అధ్యాయం వరకు యేసు ప్రభువే యెహోవా దూతగా అబ్రహాముకు కనిపించినటువంటి ప్రత్యక్షతలను గురించి మనము విశదంగా మాట్లాడుకున్నాం. ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నాము అంటే, ఈ యేసు ప్రభువు ఈ నేను ఉన్నవాడను అన్నటువంటి